ఇదే టార్చర్. ఇవాళ ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయన ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు 2 ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేను అన్నాను, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? నాకు 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. ఒకటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే. నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటుంది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి సారే అంటుంది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసాయిరెడ్డి సార్ పెద్ద సరేనమ్మా, పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేదో చేసావు తప్పు, వదిలేసుకుంటాను, నాకు ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారి ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, నాకు పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తాను. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి, నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 ఏప్రిల్ 15వ తారీఖు బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటేనే. తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టక్క కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను, నేను ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను, సార్ నాకు కేషీట్స్ కావాలి, కేషీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కేషీట్స్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నారు. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కేషీట్స్ తీసుకున్నాను. కేషీట్స్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేషీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని ఉంది. పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను,
సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు. లేదు నా స్టాండ్ ఒకటే, మదన్ గారు నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతా సార్ ఫాదర్ హస్బెండ్ గారు. లేదు లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ, ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ షేర్ చేస్తాను. సో ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్ నేను. ఎవరితో మేడం? శాంతి రెగ్యులర్ అమెరికన్తో వస్తూనే, నాట్ ఫిజికలీ, అంటే మాట్లాడు ఎవ్రీడే ఫోన్లో మాట్లాడతాము, కలుస్తున్నాము. ఎందుకంటే ఐ నీడ్ టు ఫైండ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ ఎవరు నాకు తెలియాలి. ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. అర్థం కదా సార్ ప్లీజ్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఎస్ 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 ఇదే డాక్యుమెంట్, ఆ శాంతి గారు చూసిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, ఇచ్చాను. సో ఇది సార్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే. ఇందులో శాంతి గారి సిగ్నేచర్ లేదు సార్. ఇందులో శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, ఇది చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024లో ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్, బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గో ఫర్ నార్కోటిక్ అనాలిసిస్ ఆఫ్ లై డిటెక్టర్ ఆర్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ టు ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11వ తారీఖు జూను 2024, ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024లో సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేసుకోండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది సార్. నేను ఆ రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను. కెమెరా కనిపిస్తుంది. తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తుంది అనేసి. లేదు లేదు మేడం, ఒకవేళ ఉంటే ఎవరైనా పెద్దలు ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు, వీడియో కావాలంటే చూపిస్తాను. ఆమె ఒకటి సార్, ఈ 2016లో విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా, 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేసుకునేవి ఉన్నాయి. 2021 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను, కావాలంటే మీరు తర్వాత హ్యావ్ ఏ బ్రీఫ్ క్వశ్చన్ కన్నా వీడియోలు చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది. నా దగ్గర ఒక రికార్డ్ ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను. మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డ్ 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ DNA టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకున్నాడు, మీకు షేర్ చేస్తాను. అది దట్ ఐ డోంట్ నో.
విజయసాయి ఈయన కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ లీజర్ మీద ఉంటాం. అంటే సుభాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, మెడికల్ రికార్డ్. పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాను సార్. నేను వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్గా అసలు ఏంటి పంచాయతీ అన్నారు. అంటే లీగల్ డైవర్స్ కాదు, అసలు విషయం ఏంటంటే మేడం, నేను జనవరి నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూ? అసలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్. ఈ ఎవిడెన్స్ కలెక్షన్ నాకు చాలా టైం లేదు, చాలా టైం పట్టింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని? వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో? నా బిడ్డకి తండ్రి నేను కాదు, శాంతి చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారిని చెప్పాలా? ఇప్పుడు నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ పక్కా ఎవిడెన్స్. సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ పక్కా ఉంది. అండ్ అంత ఛాయ్ ఆగిచ్చారు, 4-5 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో జూబ్లీహిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిసాను. సో 4-5 సార్లు కలిసాను. ఆయన అన్నారు మరి నా పేరు చెప్తున్నారు కదా, మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. అవి యూ రిమెంబర్ మై నేమ్? సో నా ప్రశ్న ఒకటే సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు, నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమీ లేదు. సుభాష్ రెడ్డి గారు అయితే ఫోన్ స్టాండ్ తీసుకున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. సో ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించే ఆస్తిలో ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతాడో తెలియదు నాకు. అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లిలో డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్ వేశాను మేడం. 1 మంత్ అయింది. 2 ఆడపిల్లల్ని 4th క్లాసు డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్. లేదు మేడం, లేదు. అదంతా తను రాసుకున్న కట్టుకథలో మీకు నిన్న మీడియా ముందు అలా చెప్పింది. మీ ఇద్దరు వాళ్ళ వైజాగ్లోనే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు. నేను మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నాను పిల్లలకి. అదే సార్, అసలు విడాకులు జరగలేదు కదా మేడం. నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతికి కాదు, పిల్లలకు. పిల్లల్ని మా వాళ్ళ అమ్మ. సారీ, ఐ టేక్ దట్ బ్యాక్ వర్డ్. తండ్రికి నా బాధ్యత. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు, రికార్డ్ ఇస్తాను. నో డౌట్ పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటున్నారు. ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సెస్ మేడం, వాళ్ళకున్న నెక్సెస్. ఐ నెవర్ ఎప్పుడు తెచ్చినారు. నేను మహాన్యూస్ వినడము, ఆయన గారు మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం వినడము. ఐ స్వేర్ అండ్ మై కిడ్స్. సరే సార్, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. సుభాష్ రెడ్డి గారు ఓకే అది సి మేడం, ఐ డోంట్ నో ద నెక్సెస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద మీడియా. నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ ఉన్న నెక్సెస్ లేదు మేడం. నేను ఎప్పుడు కలవలేదు, వంశీ గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే, అందరికీ అడుగుతుంది. ఓకే సార్, నా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నాను. సుభాష్ రెడ్డి గారు ఎవరైతే శాంతి నా వైఫ్, శాంతి సుభాష్ రెడ్డి గారు నా హస్బెండ్ అని చెప్తా ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్గా. ఎక్కడుందో ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లై డిటెక్టర్, నార్కోటిక్, ఫోరెన్సిక్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. ఇది ఫేక్ డాక్యుమెంటు. 11 జూన్ 2024 సైన్ చేశాను ఈ డాక్యుమెంటు. దీనికి రెడీ. సో అమ్మాయి స్టిల్ షీజ్ విత్ మీ. నన్ను అమెరికాలో మేమంతా హెల్తీ రిలేషన్ ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత షీజ్ ఇన్ ద ఇలిసిట్ రిలేషన్షిప్, అడల్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరు? నేను సభాముఖంగా పత్రికా సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నాను. ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను.
సుభాష్ రెడ్డి గారు కాకపోతే మరెవరు? నా పిల్లల తల్లి కావాలి, నా పిల్లల తల్లి కావాలి మేడం. సార్ ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి సార్. ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి సార్. ఐ డోంట్ నో వాట్ యూ వాంట్.